బంగారం దిగుమతుల్లో ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. దాంతో అక్రమాలకు చెక్ చెప్పాలనుకుంటున్న కేంద్ర సర్కార్ కొత్త ఏడాదిలో దిగుమతి పన్ను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బంగారం ధరలు తగ్గుతాయని జనం ఆశలు పెట్టుకున్నారు. కరెంటు ఖాతా లోటు పెరిగిపోవటం, రూపాయి పతనం అడ్డుకునేందుకు 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 10%కు పెంచింది. దీంతో పసిడి ప్రైజ్ లో మరింత గ్యాప్ వచ్చింది. విదేశీ మార్కెట్ కు దేశీయ మార్కెట్ రేటుకు దాదాపు 10% వ్యత్యాసం ఉంది. పన్నులనేవి పారదర్శకతను పెంచే విధంగా ఉండాలే కానీ స్మగ్లింగ్ కు ఊతమిచ్చేలా ఉండకూడదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది దాదాపుగా 120 టన్నుల బంగారం స్మగ్లింగ్ దిగుమతి అవగా ఈ ఏడాది 160 టన్నుల వరకు ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. దిగుమతి పన్నుల దెబ్బకు తట్టుకోలేక చాలా మంది వ్యాపారులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పునరాలోచనలో పడింది కేంద్రం. వచ్చే కొత్త ఏడాదిలో 10% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 6%కి తగ్గించనుందని సమాచారం. ఒకవేళ ఈ డ్యూటీ తగ్గితే పరిశ్రమకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని బంగారు వ్యాపారులు చెప్తున్నారు. ఈ 2007 తర్వాత ప్రధానమంత్రి గారు ఆయన చెప్పే రిలీజ్ చేసే డీటెయిల్ ను బట్టి వ్యాపారస్తులకు గానీ ప్రజలకు గానీ అంతా మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. యుఎస్ఏలో చూస్తే ట్రంప్ కూడా 6వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన ఇచ్చే కొన్ని రూల్స్ వల్ల కూడా మనకి ఇండియాలో మైనస్ ప్లస్ అనేది ఉంటుంది. ఎనీహౌ అందరం 2017 మనకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే పసిడి పతనం మరింతగా ఉండొచ్చంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు, ట్రంప్ పాజిటివ్ టాక్, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కి తోడు ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గితే మరింత దిగొస్తాయంటున్నారు. అయితే 20,000కు వస్తుందనడంలో మాత్రం వాస్తవం లేదంటున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించవచ్చు అని 10% ఇంపోర్ట్ డ్యూటీ 6% 4% తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పలేం. కానీ ఒకవేళ జరిగితే మాత్రం బంగారం ధర ఇంకో 1,200 రూపాయలు తగ్గేదానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ దగ్గర ఒక టాక్స్ అయితే ఉన్నాయి. అది 4% తగ్గిస్తారా 2% తగ్గిస్తారో తెలియదు. మేబీ 4% తగ్గిస్తే మాత్రం ఒక 1,000 రూపాయల దాకా బంగారం ధర తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ కొంచెం డిమాండ్ తగ్గడం వల్ల కొంచెం తగ్గింది కానీ బంగారం ధర వాస్తవంగా అయితే బంగారం అంత డ్రాస్టిక్ పడిపోయే అవకాశం అయితే బంగారం మీద లేదు. బంగారం చరిత్రలోనే రేటు అందుబాటులో ఉన్న డిమానిటైజేషన్ తో కొనుగోళ్లు జరగలేదు. అరకొరగా జరిగినా అత్యవసరం అనుకున్న వారు తప్ప మరెవరూ కొనడానికి ముందుకు రాలేదు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై ఆంక్షలు పెడుతుందనే వార్తలకు జనం పరేషాన్ అవ్వడంతో కొనుగోళ్లు మరింత దిగజారాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల మేలిమి బంగారం 28,470 రూపాయలుండగా, ఇక ఆర్నమెంట్ బంగారం 26,620 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యి 11 నెలల కనిష్టానికి పడిపోయింది. కేజీ సిల్వర్ 39,316 రూపాయలుంది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. సో పుత్తడి మరింతగా మెరవనుందా లేక కళ తప్పనుందా అనేది కొత్త సంవత్సరంలో తేలనుంది.